100 ఇంటర్వ్యూస్. ఈ రోజైనా దీనికి ఒక ముగింపు రావాలని కోరుకుంటున్నా. Hi all, good morning. This is Meghna. Hi, good morning everyone. This is Prashanti. Thanks for being here on time for this walk-in. We have only one opening and let me brief you about the role. This is an analyst role. For this role, we are not looking for a perfect candidate, but a right candidate. Menu please. తను ఎస్పీ మేఘనా పనిచేసే కంపెనీకి బాస్. Good morning sir. గుడ్ మార్నింగ్ మేఘనా. ప్రశాంతి రాలేదా? No sir, she's out of station. ఓ ఓకే. నిన్న ఇంటర్వ్యూస్ ఎలా జరిగాయమ్మా? Can you please go to interview room 1.9? Hey Seenu, done with the interview? Come to my room. షూర్. How was the interview? You look so nervous. Have some water. మీది తెలుగు కదా సీను? మీ రెజ్యూమ్లో చూశాను. మేము కూడా తెలుగే. మాది వరంగల్. మాది తిరుపతి. యువర్ స్కిల్ సెట్ ఇస్ గుడ్. ఇంటర్వ్యూ ఎలా చేసావు? ఏం చెప్పాలండి నా బాధ. మీరు ఇప్పుడేం హెచ్ఆర్ రౌండ్ తీసుకోవట్లే కదా. ఇదే జరుగుతుంది గత 2 yearsగా. ఇంటర్వ్యూ రూమ్లో బాస్కి నా ఆన్సర్స్ కన్నా నా హార్ట్ బీటే ఎక్కువసార్లు వినిపించుంటుంది. ఐఎమ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఈసారి కూడా పోయినట్టే. యాక్చువల్లీ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు చెప్పాలనుకున్నా. నీ రెజ్యూమ్ బాగుంది, నీ స్కిల్ సెట్ ఇంకా బాగుంది. బట్ యువర్ ఎంటరింగ్ ద ఇంటర్వ్యూ రూమ్ విత్ మిస్సింగ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఏదో ఒకటి మిస్ అయితే టోటల్గా జాబ్ మిస్ అవడం ఏంటండి? 99 runs కొడితే సెంచరీ మిస్ అవ్వచ్చేమో కానీ టోటల్గా టీంలో ప్లేస్ మిస్ అవ్వడం ఏంటండి? లక్ లేదంతే. లక్ కాదు, లాజిక్ లేదు. ఒక్క రన్తో కూడా మ్యాచ్ ఓడిపోవచ్చు, తెలుసు కదా. దెన్ యు నో, ఇట్స్ స్మైల్. లక్ కొందరికే ఉంటుంది, కానీ స్మైల్ అందరికీ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ దాన్ని కొందరే యూజ్ చేస్తారు. సి, ఇంటర్వ్యూ అనేది ఇద్దరూ గెలవాల్సిన ఒక యుద్ధం. చేతిలో ఆయుధం లేకుండా ఎదుటి వ్యక్తిని గెలవాలంటే నీ పెదాల మీద చిరునవ్వు అనే ఒక ఆయుధం ఉండాలి. యు కెన్ టేక్ ఎ ట్రై. నువ్వు ఒక విషయం గమనించావా? దేవుడు లిప్స్ ని మైండ్ కి హార్ట్ కి మధ్యలో పెట్టాడు. సో ఇఫ్ యు లైట్ అప్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్, ఇట్ గివ్స్ యూ పీస్ ఇన్ యువర్ మైండ్ అండ్ కాన్ఫిడెన్స్ in your heart. Believe me, you have all the ability to get a good job. Don't get nervous. When you are entering the interview room next time, carry the smile on your face. See the magic. Fantastic thought, Meghna. Fantastic. Thank you, sir. One cappuccino. Would you like to eat something, Meghna? Meghna, one guy fainted. Can you please come? Hey Ravi, what happened? Are you alright? Yeah, I am fine. Tell me, do you want to see a doctor? No, morning I skip my breakfast. That's why. Mr. Ravi from Karimnagar. నీ ఏజ్ ఏంటి? ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉండాలి? యాక్చువల్లీ నైట్ ఇంటర్వ్యూకు ప్రిపేర్ అవుతూ డిన్నర్ చేయకుండా పడుకొని పోయా. అదే ఎఫెక్ట్. Don't mind, have this apple. థ్యాంక్ యూ. Actually, let me tell you one simple fact. యాపిల్ పడినప్పుడు న్యూటన్ ఆకలితో ఉంటే యాపిల్ తినేసి పడుకునేవాడు, ఆలోచించేవాడు కాదు. ఆకలితో ఉంటే ఇంటర్వ్యూ రూమ్లో షార్ప్గా ఆలోచించలేవు. సో వెన్ యూ కమ్ ఫర్ ద ఇంటర్వ్యూ నెక్స్ట్ టైం, ప్లీజ్ హ్యావ్ సంథింగ్ ఇన్ కమ్. ఓకేనా? సో కూల్. I don't think you're set for the interview now. So,
You can come tomorrow. I will reschedule the interview for you. Okay, Meghna. You are right. Thanks for the advice. I'll come tomorrow then. బ్రిలియంట్ లాజిక్ మేఘనా. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఇన్ఫ్యాక్ట్ మన దేశం చాలా మంది న్యూటన్స్ని మిస్ అయింది ఈ ఆకలి వల్ల. True, sir. క్యాండిడేట్ స్కోర్ లిస్ట్ ఇవ్వమ్మా ఒకసారి. ఏంటి ఈసారి ఎవరు ఇబ్బంది పెట్టలేదా? ప్రశాంతి సంపత్ అనే అబ్బాయికి ఎక్సెల్ టెస్ట్ పెట్టింది. చాలా క్విక్ గా కంప్లీట్ చేశాడు. ప్రాబ్లం కూడా క్రియేట్ చేశాడు. We will get back to you. Sinu, you can leave for the day. We will get back to you. Thank you. వీ విల్ గెట్ బ్యాక్ టు యూ. అంతే కదండి మీ డైలాగ్. అయినా మీ హెచ్ఆర్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ చెప్తే ఏమవుతుందండి? ఒక్క డైలాగ్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ అని నేర్చుకుంటే హెచ్ఆర్ అయిపోవచ్చు అనుకుంటా. Oh, cool. ఫీడ్బ్యాక్ కావాలి కదా, చెప్తాను. బట్ పాజిటివ్ గా తీసుకుంటాను అంటేనే. For this kind of questions, you have to create a bar chart. But you gave a complex answer with pie chart. See, here is the pie chart which you have created. So can you tell me which country made the second highest profit in the pie chart you have created? It's difficult. See, Sampath, companies won't look for what you have. They look for what they want. So when you are presenting something, don't be a producer of it. Be a consumer of it. ఒక మంచి జాబ్ తెచ్చుకునే సత్తా నీకుంది. But use your skills in a right direction. And remember, if solution is not simple, it's not a solution. All the best. థ్యాంక్ యూ. వెరీ నైస్ మేఘనా. కార్పొరేట్ ప్రిన్సిపల్స్ అన్నీ చాలా స్వీట్ అండ్ షార్ట్ గా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. మరి ఈ లిస్ట్ నుంచి ఎవరినైనా సెలెక్ట్ చేసుకుందామా? నో మేఘనా, వీ లుక్ ఫర్ సమ్ మోర్. ఇదిగో నెక్స్ట్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ లిస్ట్ అమ్మా. దిస్ ఇస్ మై రెసిగ్నేషన్ లెటర్ సార్. రిజిగ్నేషన్ లెటరా? ఎందుకమ్మా? అవును సార్, మన కంపెనీ స్టార్ట్ అయి 6 months. I mean 120 working days, 100 interviews. But we didn't select at least one. ఇంటర్వ్యూకి వచ్చిన ప్రతి ఒక్కరికి మీరు ఫీడ్బ్యాక్ చెప్పమన్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. బట్ ఒక్కరిని కూడా సెలెక్ట్ చేయకపోవడంతో బాధేస్తోంది. ఇలా అయితే మన కంపెనీ ఫ్యూచర్ ఏంటో అర్థం కాక భయమేస్తోంది. ఐ అండర్స్టాండ్ కూల్. అందుకే నిన్ను ఈ రోజు కాఫీ షాప్లో కలవమన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ సాయంత్రం నేను బయలుదేరి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను. అక్కడ మనం కొత్త బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాం. ఆశ్చర్యంగా ఉంది కదూ? అర్థం కావట్లేదు సార్. సి మేఘనా, చిన్నదానివైనా నీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టావు. ఇచ్చిన బాధ్యతలన్నీ భుజాన వేసుకున్నావు. సో నీ మీద ఏర్పడిన నమ్మకంతో నీకు ఒక నిజం చెప్పబోతున్నా. యు నో, వీఆర్ నాట్ ఏ కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఓపెన్ పొజిషన్స్. వీఆర్ ఏ చారిటబుల్ ట్రస్ట్. నీకు తెలుసు కదా, వాటర్ ఇచ్చే చారిటీలు ఉన్నాయి, ఫుడ్ ఇచ్చే చారిటీలు ఉన్నాయి, బ్లడ్ ఇచ్చే చారిటీలు ఉన్నాయి. అలాగే మంది మాత్రం కాన్ఫిడెన్స్ ఇచ్చే చారిటీ. ఒకసారి ఆలోచించు. కొన్ని డిసీజెస్కి ప్రిస్క్రిప్షన్ సరిపోతుంది, కొన్ని డిసీజెస్కి ఆపరేషన్ అవసరం అవుతుంది. బట్ డిప్రెషన్ అనే డిసీజ్ వస్తే కావాల్సింది ప్రాపర్ సజెషన్. అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ గివింగ్. హాయ్ మేఘ్నా. థ్యాంక్స్ మేఘ్నా. థ్యాంక్స్ ఎందుకు? నిజంగా మీరు ఇచ్చిన సజెషన్ నా లైఫ్లో ఎంతో మార్పు తీసుకొచ్చి నాకు ఈరోజు జాబ్ కూడా వచ్చింది. జాబ్ రాలేదని డిప్రెషన్లో చాలామంది హెచ్ఆర్స్ మీద నేను ఫ్రస్ట్రేషన్ చూపించాను, ఈవెన్ మీ మీద కూడా. కానీ మీరెంతో ఓపికతో ఇచ్చిన సజెషన్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. నేను ఫ్రెండ్స్కి ట్రీట్ ఇద్దామని వచ్చాను. ఐ విల్ మీట్ యూ లేటర్. ష్యూర్ సంపత్. బై బై. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గ్రేట్ జాబ్. చూసావా నీ మ్యాజిక్? సాధారణంగా బయట ఉద్యోగం రావటం చాలా మందికి కలలా మిగిలిపోతుంది. కళ్ళు దానం చేసే ట్రస్టులు ఉన్నాయి, కానీ కలలు పండించే ట్రస్టులు లేవు కదా. అండ్ దట్ ఈస్ వాట్ వీ డూయింగ్. లెట్స్ గో అవుట్ ఆన్ చార్ట్. థింక్ అబౌట్ ఇట్. ఇంపాసిబుల్ అనే వార్డులో
ఐ పక్కన ఒక చిన్న అపాస్ట్రోఫీ పెడితే దాని అర్థం పూర్తిగా మారిపోతుంది. మారిపోయి ఐఎమ్ పాసిబుల్ అవుతుంది. జాబ్ రాలేదని చాలా మంది బాధపడే వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్ చాలా అవసరం. అది మనం సామాజిక బాధ్యతగా తీసుకున్నాం. రియలీ గ్రేట్ మోటివ్ సార్. హ్యాట్స్ ఆఫ్. నాకు చాలా ప్రౌడ్గా ఉంది సార్ మన కంపెనీలో పనిచేస్తున్నాను. నో రిజిగ్నేషన్ లెటర్ దాట్ ప్రామిస్ చేస్తున్నాను సార్. దిస్ మిషన్ విల్ బి అన్స్టాపబుల్ హియర్ ఆఫ్టర్. గుడ్ డెసిషన్ మేఘనా. ఆల్ ద బెస్ట్. గెలుపంటే నిజమైన నిర్వచనం మనం ఎంత ఉన్నత స్థానంలో ఉన్నామనేది కాదు, మన వల్ల ఎంతమంది ఉన్నత స్థానంలో ఉన్నారని. ఎంతో మందిని ఉన్నత స్థానంలో నిలిపిన మహానుభావులందరికీ మా ఈ షార్ట్ ఫిల్మ్ అంకితం.